హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి వ్లాగ్స్. ఇక్కడ మష్రూమ్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మష్రూమ్ని బాగా కడిగి ఇలా పైనున్న లేయర్ కొద్దిగా తీసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత అందులో కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా మనం కట్ చేసుకున్న టమాటోలు మిక్సర్ జార్లో వేసి ఒక 4 కాజులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్, కొద్దిగా బటర్ వేసి మనం ముందుగా ఉప్పు, కారం పట్టించిన మష్రూమ్ని బాగా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇంకా దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి ఇలా ఆయిల్ పైనకు వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇంకా అందులోనే కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇంకా మనం వేయించి పెట్టుకున్న మష్రూమ్ని అందులో యాడ్ చేసి ఇంకా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని 5 to 10 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతే, వేడివేడిగా మష్రూమ్ కర్రీ రెడీ. నా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.